హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. SEOskills.in అనే వెబ్సైట్ నుండి ఈ సిఎస్ఎస్ ఎసెన్షియల్ ట్రైనింగ్ మీరు తెలుగులో నేర్చుకుంటున్నారు. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఎస్పెషల్లీ అంటే ప్రతి టెక్నాలజీలో కొన్ని కోర్ కాంపోనెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకుంటున్నప్పుడు ఊప్స్ అనేది చాలా కీ రోల్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ఫోటోషాప్ నేర్చుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ మీకు డిజైన్ ఎలిమెంట్స్, డిజైన్ ప్రిన్సిపల్స్ ఇవి తెలియాలి. అలాగే మీకు సిఎస్ఎస్లో మాత్రం ఈ బాక్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు డామ్ అనేది బాగా తెలియాలి. అంటే డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే ప్రతి టెక్నాలజీలో ఒక కీ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. కీ మాడ్యూల్ అంటే సిఎస్ఎస్లో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది కీ మాడ్యూల్. సో మీకు ప్రతి వెబ్సైట్లో కూడా అంటే మీరు మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేయవచ్చు, ఎనీథింగ్ మనకి బేసిక్గా అన్నీ కూడా మీకు ఇలాంటి బాక్సెస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఎలిమెంటు బాక్స్ షేప్లో ఉంటుంది. సో మీరు కంటెంట్ ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసినప్పుడు సో బేసిక్గా ఇక్కడ నుండి నా మౌస్ పాయింటర్ మీరు చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీన్ని విడ్త్ అంటారు. కానీ ఈ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ రెక్టాంగిల్ ఉంది. కానీ ఈ ఆరెంజ్ కలర్ రెక్టాంగిల్ యొక్క లెఫ్ట్ ఎడ్జ్ నుండి కంటెంట్కి కొంత గ్యాప్ ఉంది. దీన్ని ప్యాడింగ్ అంటారు. సో కానీ పిలిచేటప్పుడు మాత్రం దీన్ని లెఫ్ట్ ప్యాడింగ్, టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్ ఎలా అలుస్తారు. కానీ ఈ ఆరెంజ్ రెక్టాంగిల్కి కానీ బార్డర్ వైట్ కలర్లో ఉంది. ఓకే, సో ఆ బార్డర్ పైన మార్జిన్ ఉంటుంది. ఓకే, సో బేసిక్గా మనకి సిఎస్ఎస్ బాక్స్ మోడల్లో కంటెంట్, ప్యాడింగ్, బార్డరు, మార్జిన్తో పాటు అడిషనల్గా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది. దాన్ని ఫ్లోటింగ్ అంటారు. ఓకే, ఫ్లోటింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. సో ఈ పర్టికులర్ వీడియోలో ఇక్కడ మీరు చూసినట్లయితే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ఓవర్వ్యూ అని ఇప్పుడే నేను టైప్ చేసి పెట్టాను. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఈ పారాగ్రాఫ్కి క్లోజ్ చేశాను. ఓకే, దీని యొక్క ఐడి బాక్స్ మోడల్. ఓకే, బాక్స్ మోడల్. ఫైన్, బాక్స్ మోడల్ అనేది దీని యొక్క ఐడి. దీంట్లో నేను కొంత టెక్స్ట్ అని తీసుకుంటున్నాను. సో ఇది నా టెక్స్ట్ అనుకుంటే దీన్ని రైట్ క్లిక్, కాపీ, ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఓకే, సో సిఎస్ఎస్ బాక్స్ మోడల్. ఓకే ఫైన్. సో ఇక్కడ నేను థ్యాంక్స్ అనేది సేవ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ యాజ్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ .htmlలో సేవ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి మినిమైజ్ చేసి సో ఆ ఫోల్డర్ ఎక్కడుంది డెస్క్టాప్లో సిఎస్ఎస్లో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్. ఇప్పుడు నేను ఈ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఎంటైర్ పారాగ్రాఫ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ నుండి ఇదంతా పారాగ్రాఫ్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినప్పుడు బ్లూ కలర్ ఉంది కదా. సో ఈ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఈ లెఫ్ట్, టాప్, రైట్ కొంత గ్యాప్ ఉంది. సో దాన్ని రిమూవ్ చేయడం ఎలాగో మనం చాలా ఎగ్జాంపుల్స్లో చూసాము. స్టిల్ ఈ బాడీ అనేది ట్యాగ్ సెలెక్టర్. దీంట్లో నేను మార్జిన్ 0 పిక్సెల్స్ ఇస్తున్నాను. అలాగే ప్యాడింగ్ 0 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మనం మార్జిన్, ప్యాడింగ్ అనేది వాడాము. అంటే ఇండైరెక్ట్గా మనం బాక్స్ మోడల్ ఇంతకుముందు అంటే ప్రీవియస్ లెసన్స్లో మనం చూసామన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రీఫ్రెష్ కొడితే ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను అనుకోండి ఇలా. ఇప్పుడు చూడండి, కంప్లీట్గా ఈ బ్రౌజర్ లెఫ్ట్ ఎడ్జ్ నుండి రైట్ ఎడ్జ్ వరకు సెలెక్ట్ అయిపోయింది. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క ఐడి ఏంటి, బాక్స్ మోడల్. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐడికి ఎప్పుడు కూడా హ్యాష్ ఇవ్వాలి. ఫస్ట్ దీని యొక్క విడ్త్ ఎంత కావాలి అనేది నేను విడ్త్ అనే యాట్రిబ్యూట్తో మెన్షన్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని యొక్క విడ్త్ వచ్చి 500 పిక్సెల్స్ కావాలి. ఇప్పుడు నేను సేవ్ చేసి ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ కొడితే చూడండి, ఈ కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు 500 పిక్సెల్స్ ఉంది. ఇన్ కేస్ నేను దీనికి బార్డర్ ఇస్తాను, BORDER బార్డర్ 1 పిక్సెల్ కావాలి. కానీ బార్డర్ అన్న తర్వాత కంపల్సరీ కలర్ కావాలిగా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ ఇస్తున్నాను. ఆ బార్డర్ డాటెడ్లో కావాలన్నా, సాలిడ్లో కావాలన్నా, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, వాటిని మనం స్ట్రోక్ టైప్స్ అంటారు. నేను ప్రజెంట్ సాలిడ్ అనేది ఇస్తున్నాను. ఓకే ఫైన్. ఇది ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు నేను F5 కొడితే ఈ యొక్క కంటైనర్ మనం చూడొచ్చు. ఇది బాక్స్ అనమాట. ఇప్పుడు నేను దీనికి హైట్ అనే యాట్రిబ్యూట్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను, HEIGHT. హైట్ మళ్ళీ 500 ఇస్తున్నాను. అంటే బేసిక్గా ఇది స్క్వేర్ షేప్ అన్నమాట. ఓకే, సేవ్ ఫైన్.
ఓకే, సో ఇది బేసిక్గా అంటే సిఎస్ఎస్లో మనకి బాక్స్ మోడల్లో మేజర్గా విడ్త్. ఇన్ కేస్ మీకు హైట్ 300 కావాలి అంటే 300. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను అనుకోండి, ఫైన్, ఇది సేవ్ చేసాం, ఫైన్. ప్రాబ్లీ ఇది ప్రేయర్ టైం ఉన్నట్టుంది, బ్యాక్గ్రౌండ్ కొంత నాయిస్ వస్తుంది ప్రేయర్, సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ నెగటివ్, ఫైన్. ఇక్కడ ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను నేను, BACKGROUND బ్యాక్గ్రౌండ్ కలర్. ఏ కలర్ కావాలి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. 666 ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఉంటుంది. ఇన్ కేస్ దీని యొక్క టెక్స్ట్ అలైన్ కావాలి, టెక్స్ట్ అలైన్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ కావాలి, లెఫ్ట్, లేదు అంటే జస్టిఫై కూడా ఇవ్వచ్చు, జస్టిఫై. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, జస్టిఫై అయింది. కానీ ఈ బార్డర్ అనేది నేను ఇప్పుడు తీసేస్తున్నాను, లేదంటే బార్డర్ నాకు 20 పిక్సెల్స్ కావాలి, కలర్ మాత్రం సేమ్ అలాగే ఉండాలి. కానీ కలర్ వచ్చి నేను CCC ఇస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి మీకు, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ బాక్స్కి ఈ బార్డర్ 20 పిక్సెల్స్ వచ్చింది. కానీ ఇప్పుడు నాకు మార్జిన్ అనేది ఇచ్చాను అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ తర్వాత ఇమ్మీడియట్గా నేను ఈ మార్జిన్ కూడా ఒక 20 పిక్సెల్స్ ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, అంటే బ్రౌజర్కి లెఫ్ట్ సైడ్ చూడండి, టాపు లెఫ్ట్, బాటమ్ కూడా అలాగే ఉంది, రైట్ కూడా అలాగే ఉంది. కానీ ఈ కంటెంట్ ఉంది చూసారా, ఈ కంటెంట్కి ఈ యొక్క గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్కి మధ్యలో నాకు కొంత గ్యాప్ కావాలి, దాన్ని ప్యాడింగ్ అని పిలుస్తారు. ఓకే, ప్యాడింగ్ అది అంతా ఒక 25 పిక్సెల్స్ ఇద్దాం. ఇప్పుడు చూడండి, సో రిఫ్రెష్, ఇది. సో ఇప్పుడు ఓవరాల్గా దీని యొక్క సైజ్ ఎంత అంటే ఇది యాడ్ అవుతుంది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. సో ఓవరాల్గా ఇప్పుడు ఎంత అవుతుంది, సో 500 విడ్త్ ఉంటే బార్డర్ 20 యాడ్ అయింది అంటే 540, లెఫ్ట్ 20 రైట్ సైడ్ 20 అంటే 540. తర్వాత ప్యాడింగ్ కూడా 25 అంటే లెఫ్ట్ సైడ్ 25 రైట్ సైడ్ 25, అదొక 50. సో 540 ప్లస్ 50 590 ప్లస్ దాని యొక్క మార్జిన్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు వచ్చే టోటల్ వాల్యూ ఈ బాక్స్ వాల్యూ. ఇన్ కేస్ నేను దీన్ని 300 పెట్టాను అనుకోండి, సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్నే నేను కాపీ ఇప్పుడు నేను పేస్ట్ చేశాను అనుకోండి, ఈ బాక్స్ మోడల్ 02. ఇప్పుడు ఇదే కోడ్ని నేను మళ్ళా కాపీ 02, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే F5 బార్డర్, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి CCC. డిఫరెన్స్ చూద్దాం ఎలా వస్తుంది. సో నేమ్ అనేది మార్చాలిగా, బాక్స్ మోడల్ ఏమి ఇచ్చాము ఇక్కడ, ID 02 ఇచ్చున్నాం. ఓకే, ఇక్కడ కూడా మర్చిపోకుండా 02 ఇద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, కానీ ఈ బాక్స్కి ఇది రైట్ సైడ్ కావాలి. బై డిఫాల్ట్ దీన్ని నార్మల్ ఫ్లో అంటారు. ఇన్ కేస్ మీకు అలా కావాలి అన్నప్పుడు ఈ ఫస్ట్ బాక్స్కి ఫ్లోట్ అనేది ఇవ్వాలి, FLOAT ఫ్లోట్ లెఫ్ట్. అంటే ఏమవుతుందంటే ఈ సెకండ్ ఎలిమెంట్ అంటే ఇది, సో ఫ్లోట్, ఈవెన్ దీనికి కూడా FLOAT ఫ్లోట్, దీనికి కూడా ఫ్లోట్, ఇది. ఓకే, సో ఇదొక బాక్స్, ఫ్లోటింగ్ అనేది బేసిక్గా ఇందుకు యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను కంట్రోల్- క్లిక్ చేశాను అనుకోండి, ఇలా ఉంటుంది. ఇన్ కేసు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా కలర్ కావాలి అంటే, సో బాడీలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ BACK బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని నేను రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుందిగా. సో ఇది ఇన్ కేస్ మీకు నెక్స్ట్ ఇంకొక డ్యూ తీసుకుంటే ఇలా కాపీ పేస్ట్ 3, దీన్ని కూడా నేను అంటే కాపీ చేసుకొని 3 IDs ఇస్తున్నాను. ఎందుకంటే IDs మనం ఇంతకుముందే చెప్పాం, కంపల్సరీ IDs ఎప్పుడు కూడా డిఫరెంట్ స్టైల్లో ఉండాలి. ఇక్కడ F8 F6 F4 అని ఇస్తున్నాను బ్యాక్గ్రౌండ్ కలర్, జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది. ఓకే, సో అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బార్డర్ కలర్ను మారుద్దాం. సో ఇక్కడ ఇది. ఓకే, ఫైన్. ఎనీవే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CSS బాక్స్ మోడల్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ SEO Skills.